నేటి పునీతులైన ఫెలిసిటీ మరియు వారి 7 కుమారులు. ప్రభువైన దేవుని చెంతకు చేర సముచిత సమయమిదే. బుధవారం, జూలై 10, 2024. మొదటి పఠనం హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 1 నుండి 3 మరియు 7, 8, 12 వచనాలు. ఇశ్రాయేలీయులు చక్కగా పండిన ద్రాక్ష తీగ వంటి వారు. కాని సంపదలు పెరిగిన కొలది వారు బలిపీఠములను అధికముగా నిర్మించిరి. భూమి ఎక్కువగా పంట పండిన కొలది పవిత్ర స్తంభములను ఎక్కువ సుందరముగా తయారు చేసిరి. వారు కపటాత్ములు కావున తమ పాపములకు ప్రతిఫలము అనుభవింతురు. దేవుడు వారి బలిపీఠములను కూలద్రోయును, వారి పవిత్ర స్తంభములను పడగొట్టును. ఈ ప్రజలిట్లు పల్కుదురు, మేము దేవుని లక్ష్యము చేయలేదు గాన మాకు రాజు లేడయ్యెను. కాని రాజుండి మాత్రము మాకేమి చేయగలడు? సమరియా రాజు నీటి మీద కొయ్యముక్కవలె కొట్టుకుని పోవును. ఇశ్రాయేలీయులు విగ్రహములను కొల్చిన బేతావెను కొండలమీది కోవెలలు నాశమగును. అచటి బలిపీఠములపై ముళ్ళ కలుపు మొక్కలను ఎదుగును. ప్రజలు మమ్ము దాచియుంచుడని పర్వతములకు మనవి చేయుదురు, మమ్ము కప్పివేయుడని కొండలకు మొరపెట్టుకొందురు. నేను ఇట్లాంటిని, మీరు క్రొత్త పొలమును దున్నుకొనుడు, న్యాయము అను విత్తనములు వేసి దైవప్రేమ అను పంట కోసికొనుడు. మీరు ప్రభుడనైన నా చెంతకు తిరిగి రావలెను, నేను వచ్చి మీపై రక్షణ వర్షమును కురిపింతును. ఇది ప్రభువు వాక్కు.